వెల్కమ్ టు ట్రావెలింగ్ వాలా. వీఆర్ బ్యాక్ అగైన్. సబ్స్క్రైబ్ ట్రావెలింగ్ వాలా. ఈస్ట్ గోదావరిలోనే హైయెస్ట్ పీక్లో ఉన్న గుడిసె వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఈ వ్యూ పాయింట్కి ఒక స్పెషల్ నేమ్ కూడా ఉంది, గ్రాస్ ల్యాండ్. గుడిస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఫుడ్ ప్రాబ్లం వస్తుంది. సో ఏదైనా క్యారీ చేయాలనుకుంటే ఈ మారేడుమిల్లి సర్కిల్లోనే తీసుకువెళ్ళాలి. అండ్ టెంట్స్ కూడా ఇక్కడే అవైలబిలిటీ ఉంటాయి. ఫుడ్ కూడా ఎక్కడి నుంచే, వాటర్ అన్నీ ఎక్కడి నుంచే తీసుకువెళ్ళాలి. గుడిసె దగ్గర ఉన్నాం. గుడిస్కి వెళ్ళే వే ఇది. మారేడుమిల్లి నుంచి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్ అంతా కొత్తగా వేస్తున్నారు. ఎవరైనా గుడిస్కి రావాలనుకుంటే ఏ మొహమాటం లేకుండా ఈ కొత్త రోడ్లో ట్రావెల్ చేయొచ్చు. ఎక్సలెంట్ వ్యూస్. మారేడుమిల్లి క్రాస్ అయిన తర్వాత ఒక 25 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఆకుమామిడి కోట అని చెప్పి ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి మనం వెంటనే లెఫ్ట్ సైడ్కి క్రాస్ అయిన హోర్డింగ్ ఉంటుంది, గుడిసె గ్రాస్ ల్యాండ్ అని. 14 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి గుడిస్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాం. దాటిన తర్వాత ఇదంతా ఆఫ్ రోడ్, కొంచెం రోడ్ అంతా చాలా రాళ్ళతో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ వరకు మీరు కష్టపడాలి. అక్కడి నుంచి మళ్ళా ఘాట్ రోడ్డు ఉంటుంది అసలైంది గుడిసె కొండ పైకి వెళ్ళడానికి వ్యూ పాయింట్కి. ఓకే, గ్రాస్ ల్యాండ్ ఆఫ్ గుడిసా. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఒక్కరికి 50 రూపీస్ అండ్ 4 వీలర్స్కి వచ్చి 500, 2 వీలర్స్ 100 రూపీస్. అండ్ ఆటోలకు ప్రవేశం లేదు, ఎందుకనంటే ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ కొంచెం చాలా డేంజరస్గా ఉంటుంది. సో అందుకని ఆటోస్కి ఇక్కడ అలవ్ లేదు. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ పడుతుంది. పైకి వెళ్ళిన తర్వాత అసలు వ్యూ ఎలా ఉందో మళ్ళీ చూపిస్తా. రోడ్ అయితే ఇది. మేము ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ వచ్చాం. అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంది, కొంచెం బెటర్. మధ్యలో మీరు ఇందాక చూశారు కదా, ఆ మారేడుమిల్లి ఏరియా దగ్గర క్రాస్ చేసిన తర్వాత అక్కడి నుంచి కొంచెం పర్వాలేదు, బట్ బెటర్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం చాలా బెటర్ రోడ్ అని చెప్పాలి. $5:15 అయింది. ఇప్పుడిప్పుడే మంచు అలా ఫాగ్ అంతా గుడిసెని కవర్ చేస్తుంది. గ్రాస్ ల్యాండ్ ఆఫ్ గుడిసా. ఆ రైట్ సైడ్ చూడండి, ఫాగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5:15 అయింది. కొంచెం మరి కొద్ది క్షణాల్లో ఈ ప్లేస్ అంతా ఫాగ్తో ఫిల్ అయిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అందరికీ. ఎర్లీ మార్నింగ్ గుడిసె వ్యూ. 1:06 అయింది. అందరూ నిన్న సాటర్డే వీకెండ్ అవడంతో చాలామంది వచ్చారు అక్కడికి. గ్రాస్ ల్యాండ్ ఆఫ్ గుడిసె దగ్గర సన్ రైజ్
పాయింట్ మీకు ఇప్పుడు చూపిస్తాం, రండి. సన్ రైజ్ చూసి వచ్చాం. మధు కూడా మనతో ఉన్నాడు. సూపర్. మధు మా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఇక్కడ వ్యూ చూడడానికి చాలామంది వచ్చారు. ఒకసారి ఆ వ్యూ, సన్ రైజ్ వ్యూ దగ్గర నుంచి అసలు స్టే చేసిన పాయింట్ ఉంది, చూపిస్తాం మీకు. ఒకసారి చూడండి, ఇది అంతా స్టార్టింగ్ పాయింట్ అయితే అది అక్కడి నుంచి. అండ్ అక్కడి నుంచి అలా లోపలికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా నైట్ 7, 10, 11, 12 వరకు, మిడ్ నైట్ 12 వరకు వచ్చారు. చాలా వరకు కార్స్ చూసారు అలా. అండ్ టెంట్స్ కూడా చాలా బయట నుంచి రెంట్కి తెచ్చుకున్నారు. వ్యూ పాయింట్కి వెళ్ళే వే ఇది. మనం ప్రజెంట్ గుడిసె వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. యాక్చువల్గా ఇది డెడ్ అండ్ ఇక్కడ నుంచి కిందకి వెళ్తే విలేజ్ ఉంటుంది, గుడిసె విలేజ్ అని. అండ్ ఈ విలేజ్లో వచ్చి చాలా తక్కువ మంది ఇక్కడ నివసిస్తారు. అండ్ ఎవరైనా ఇక్కడికి రావాలి అని అనుకుంటే అన్నీ కూడా మీరే క్యారీ చేసుకోవాలి. ఈవెన్ టెంట్స్, వాటర్ బాటిల్స్, ఫుడ్ అన్నీ కూడా మీరే క్యారీ చేసుకోవాలి. కొన్ని డ్రోన్ షాట్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చూడండి. మీరు చూసారు కదా ఈ గుడిసె వ్యూ పాయింట్ ని. అండ్ దీనికి గ్రాస్ ల్యాండ్ అనే పేరు కూడా ఉంది. ఈ గ్రాస్ ల్యాండ్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఈ గ్రాస్ ల్యాండ్ మొత్తం వింటర్లో ఒక టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, అండ్ అలాగే రెయిన్ సీజన్లో ఒకలా ఉంటుంది. ఈ వ్యూ పాయింట్కి రావాలి అని అనుకుంటే మీరు కంపల్సరీ మారేడుమిల్ రావాల్సిందే. మారేడుమిల్ అంటే ఇక్కడ మీకు ఐడియా ఉండే ఉంటుంది, రాజమండ్రికి నియర్ 80 కిలోమీటర్స్. చూసారు కదా చుట్టూ గ్రీనరీ, అలాగే బ్లూ స్కై, లోతైన కొండలు. మీకు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రదేశం మీరు చూడాలి అనుకుంటే ఒక అరకు, మళ్ళా ఈ గుడిసెకి రావాల్సిందే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రావెలింగ్ వాలా.